మునగాల సీఐ భార్య కవితారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. నాగోల్లో ఓ బాధితుడు బయటపడ్డాడు. రేణుకా ఎల్లమ్మ గుడిలో పూజారిగా పనిచేస్తున్న కందుకూరు వేణుశర్మకు కవితారెడ్డి టోక్రా పెట్టింది. భక్తురాలి పేరుతో సటకోపం పెట్టి జార్కుంది. చిట్టీల పేరుతో నమ్మించి నెలకు 60,000 చొప్పున 1,80,000 కట్టించుకుంది. ముతూట్లో పెట్టిన బంగారాన్ని విడిపించుకోవటం కోసం చిట్టీలు కట్టానని, తన డబ్బులు తనకు ఇవ్వాలని వేణుశర్మ కోరాడు. ఇవాళ ఇస్తా, రేపు ఇస్తా అంటూ తప్పించుకుని తిరిగింది. చివరకు బంగారం తానే ఇప్పిస్తానంటూ ముతూట్ సంస్థకు తీసుకెళ్లి గోల్డ్ విడిపించుకుంది. ఇస్తానులే అంటూ కంటికి కనిపించకుండా మాయమైంది. అంతేకాదు విలువైన కొత్త బైక్ కూడా తీసేసుకుంది. ఆ రోజు నుంచి తన డబ్బులు బంగారం కోసం వేణుశర్మ చెయ్యని ప్రయత్నం లేదు. బైక్ అయితే తిరిగి ఇచ్చింది, కానీ బంగారం డబ్బులు మాత్రం ఇవ్వలేదు. ఇంటికెళ్తే బెదిరింపులకు గురిచేసింది. తాను పోలీస్ భార్యనని, వేధిస్తున్నావని కంప్లైంట్ ఇస్తానని వణికించింది. దీంతో ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. చివరకు ఆమె పాపం పండి అరెస్ట్ అయిందని అంటున్నారు. తాను కోల్పోయిన డబ్బును ఇప్పించాలని అర్థిస్తున్నాడు. గుళ్ళో నేను పంతుల్ని సార్. ఆ గుడికి ఆమె మామూలుగా వచ్చి పరిచయం అయింది. భక్తురాలిగా వచ్చి పరిచయం అయింది. ఆ పరిచయం అయిన తర్వాత కొద్ది రోజులకి ఎవరన్నా చిట్టి మెంబర్లు కావాలా, మా దగ్గర మాకు తెలిసిన చిట్టి వేస్తుందని చెప్పేసి 10 లక్షల చిట్టికి మెంబర్లు కావాలని అంటే నేను డబ్బులు కట్టినా సార్. ఆమెకి ఒక 3 నెలలు డబ్బులు కట్టినా. నెలకు 60,000 చొప్పున 3 నెలలు కట్టినాక ఇక డబ్బులు కొంచెం వేరేది నాకు తెలిసిన ఆయనది ఒక 5 తులాల బంగారము, నాది 10 తులాల బంగారము, 15 తులాల బంగారం, 150 గ్రాములు ముత్తూట్లో ఉన్నదమ్మా, అవి విడిపించుకోవాలా, దాని కొరకు చిట్టి వేస్తున్నా అని చెప్పినా సార్. కమిట్మెంట్ ప్రకారంగా 2వ నెల చిట్టి ఇస్తా అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకుంది. 3 నెలల చిట్టి కట్టినాక కూడా డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బులు ఇవ్వకపోతే నాకు ఇట్లా గోల్డ్ ఇప్పించుకోవాలమ్మా అని చెప్తే, నువ్వేం బాధపడకు స్వామి, ఆ గోల్డ్ ఎక్కడ ఉంది, నేను ఇప్పించిస్తా అని చెప్పి ముత్తూడికి ఎవరినో గుర్తు తెలియని వ్యక్తులను తీసుకొచ్చి 150 గ్రాముల బంగారం విడిపించుకొని 2 రోజుల తర్వాత ఇస్తా అని చెప్పి గాయమైపోయింది సార్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఇంటికి వెళ్ళినా కలవదు. ఒకవేళ ఉంటే బెదిరిస్తుంది. నేను పోలీస్ భార్యని, నువ్వు నా మీద దౌర్జన్యం చేస్తున్నావు, నీ మీద ఈ కేసు పెడతా, ఆ కేసు పెడతా అని చెప్పి బెదిరిస్తా సార్. యాక్చువల్గా ఉంది సార్. అంటే నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతుంది, ఇక్కడున్నా అక్కడున్నా అరగంట ఆగు, HDFC బ్యాంక్ దగ్గర నీ గోల్డ్ నేను రిలీజ్ చేసి ఇస్తా, రేపు పొద్దున్నరా, ఇట్లా టైమింగ్ చెప్తుంది. విసిగెత్తి ఇంటికి వెళ్తే ఇంటికాడ హరాస్మెంట్ పెడుతున్నా అని చెప్పి ఆమె లొల్లి చేస్తుంది. ఇక విసిగెత్తి నేను నాగోలు సిఐ గారికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి SHO గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. నాగోలు బండ్లగూడ రేణుకా ఎల్లమ్మ గుళ్ళో నేను పంతుల్ని సార్. ఆ గుడికి ఆమె మామూలుగా వచ్చి పరిచయం అయింది. భక్తురాలిగా వచ్చి పరిచయం అయింది. ఆ పరిచయం అయిన తర్వాత